వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా 6 మంది దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఈ తరహా పోటీ ఎప్పుడూ లేదని చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికల్లో ఇంతమంది దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండటం వారంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. వారిలో ఎంతమంది గెలవగలుగుతారు అనేది ఉత్కంఠగా మారింది. మాజీ సీఎంల వారసులు ఎన్నికల్లో పోటీ చేయటం మామూలే, కానీ ఏపీ ఎన్నికల్లో ఏకంగా 6 మంది మాజీ సీఎంల కొడుకులు పోటీకి దిగడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. 2009లో కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ వైఎస్ మరణానంతరం పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీని స్థాపించిన నాటి నుంచి జగన్ పులివెందులలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో జగన్ తన విజయ పరంపరను కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుండే బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందగా ఈ ఎన్నికల్లో లోకేష్ పై లావణ్య పోటీలో ఉన్నారు. మరి లోకేష్ సహా టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరిలో లోకేష్ విజయం ఉత్కంఠగా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు కొడుకు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందిన బాలకృష్ణ ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేదా చూడాలి. మరి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా తెనాలి నుండి పోటీలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా స్పీకర్గా పనిచేశారు మనోహర్. జనసేనలో కీలక నేతగా ఉన్న ఈయన ఎమ్మెల్యే, స్పీకర్ అనుభవంతో ఈ ఎన్నికల్లో తెనాలి నుండి విజయం సాధిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రామ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అసెంబ్లీ నేదురుమల్లి కుటుంబానికి అడ్డాగా ఉండేది. ఇక్కడి నుంచే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మరి జనార్దన్ రెడ్డి కుమారుడిగా బరిలోకి దిగిన రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి జనం ఆదరిస్తారా లేదా చూడాలి.
మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఈయన కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు గెలుపొందారు. అనంతరం నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఈయన గెలిచి గట్టెక్కుతారా లేదా అన్నది చూడాలి. ఇక ఫుల్ డీటెయిల్స్ మనకి కడప నుంచి, అనంతపురం నుంచి, నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, ఓవరాల్ గా అక్కడ నుంచి మా కరెస్పాండెంట్స్ రెడీగా ఉన్నారు. కడప నుంచి సురేంద్ర, అదేవిధంగా అనంతపురం నుంచి రవిచంద్ర, నెల్లూరు నుంచి మురళీకృష్ణ, గుంటూరు నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప వెళ్దాం సురేంద్ర దగ్గరికి. సురేంద్ర అక్కడ మనం చూసుకోవచ్చు, ఈసారి ఎప్పుడూ లేని విధంగా మొత్తం 6 సీఎంల అంటే మాజీ సీఎంల వారసులు ఏపీ ఎలక్షన్స్ లో బరిలో ఉన్నారు. మనం అక్కడ కడప నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి, చెప్పండి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా 2009లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాడు. 2009లో కడప పార్లమెంట్ స్థానానికి ఎంపీగా పోటీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కాబట్టి 1,72,000 మెజారిటీతో పాలెం శ్రీకాంత్ రెడ్డి పైన విజయం సాధించారు. తర్వాత 2011 అంటే 2009 వైఎస్ఆర్ మరణానంతరం తర్వాత 2011లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లో అంటే కాంగ్రెస్ విభేదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బై ఎలక్షన్ తో పాటు పులివెందుల రాజశేఖర రెడ్డి మరణంతో ఒక్కసారిగా పులివెందుల అసెంబ్లీ స్థానంలో కూడా బై ఎలక్షన్ వచ్చింది. సో పులివెందుల అసెంబ్లీ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేశారు. అలాగే 2011లో కడప పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జగన్మోహన్ రెడ్డి పోటీకి నిలిచారు. ఆ సమయంలో సమీప ప్రత్యర్థి అయినటువంటి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పైన 5 లక్షల పైన మెజారిటీతో విజయం సాధించి 2 సార్లు కడప ఎంపీగా గెలుపొందారు. ఇక మరి రెండు సార్లు అంటే 2014లో పార్టీ మొదటిసారి వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత పోటీ చేసినటువంటి సమయంలో 74,000 మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి సతీష్ రెడ్డి పైన పోటీ చేసి గెలుపొందారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా అదే అభ్యర్థి సతీష్ రెడ్డి పైన పోటీ చేసి 90,000 పై చిలుకు మెజారిటీతో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఒకసారి వైఎస్ఆర్ గురించి ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ చరిష్మా సాధించినటువంటి వైఎస్ఆర్ పేరును అదేవిధంగా కొనసాగించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడుగులు వేశారు. అలాగే రాజకీయంగా తన పొలిటికల్ కెరీర్ ఎలాంటి దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో అన్ని కట్టుదిట్టంగా చూసుకున్న తర్వాతనే రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రతిసారి పోటీ చేసిన ప్రతిసారి కూడా గెలిపే పరమాదిగా ముందు కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి 2024 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఈ పోటీ చేసినటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యర్థిగా బీటెక్ రవి ఉన్నారు. ఆ బీటెక్ రవి అలాగే తన సొంత సోదరి వైఎస్ షర్మిల కూడా అక్కడ కడప పార్లమెంటుకు పోటీ చేస్తుండటంతో పులివెందుల నుంచి కాస్త అంటే ముగ్గురు మధ్యన పోటీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. పార్లమెంటుకు పోటీ చేసినప్పటికీ అక్కడ అసెంబ్లీ స్థానంలో కూడా కొంత మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టీడీపీ గ్రాఫ్ కూడా కొంత పెరగడంతో ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో కంటే ఈసారి కాస్త మెజారిటీ తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ హ్యాట్రిక్ దిశగా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తా ఉన్నాడు. ఈసారి మూడోసారి కూడా తప్పనిసరిగా విజయడంకా మోగించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులుగా కావడము, అలాగే మూడోసారి హ్యాట్రిక్ దిశగా కొట్టే దాంట్లో మొదటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మనము తప్పనిసరిగా చెప్పొచ్చు. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉండడంతో ఈసారి తప్పనిసరిగా తను గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెని హోల్డ్లో ఉండండి సురేంద్ర. ఇటు అనంతపురం వెళ్దాం. అనంతపురంలో మనకి రవిచంద్ర అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరికి అంటే ఇప్పుడు హిందూపూర్ నుంచి చూద్దాం. హిందూపూర్ నుంచి మనం చూసుకున్నట్లయితే బాలకృష్ణ గత 2 సార్ల నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు సీఎం అంటే మాజీ సీఎం. సో మరి ఆయన గ్రాఫ్ ఈసారి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఒక మక్కల పోటు చేస్తూ ఉన్నారు పక్కన. అవన్నీ హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే గతంలో ఇక్కడ హిందూపూర్ నుంచినే ఏకంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోటీ చేసి విజయం సాధించారు.
తర్వాత ఎవరైతే నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఓటమి ఎరగని నియోజకవర్గంగా హిందూపురం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఎవరు పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తున్నారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడ వరుసగా విజయాలు సాధించాడు. అయితే ఈసారి కూడా మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారు. ఖచ్చితంగా విజయం బాలయ్య సాధిస్తాడు, హ్యాట్రిక్ సాధించబోతున్నాడని చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి తనయుడు రాజకీయ వారసుడు అని చెప్పొచ్చు నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి కూడా ఏదైతే హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఈసారి ఎంతో ఉత్కంఠంగా ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితి. అయితే వైసీపీ నుంచి బీసీ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా నందమూరి బాలకృష్ణ విజయానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి వైసీపీ రాజకీయ వ్యూహాలు రచించింది. అయితే వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎవరైతే నందమూరి బాలకృష్ణ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు ధీమాగా చెప్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఈసారి అలాంటి ఫలితాలు ఉండవు అని చెప్పి వైసీపీ చెప్తుంది. మరి 4వ తారీఖు తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత మరి ఎవరైతే నందమూరి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా ముచ్చటగా మూడోసారి విజయాన్ని వరిస్తుందా అనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. యామని ఓకే రవిచంద్ర, ఇటు నెల్లూరు వెళ్దాం, ఒకసారి మురళీకృష్ణతో మాట్లాడదాం. మురళీకృష్ణ చెప్పండి, అక్కడ చూసుకున్నట్లయితే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ సీఎం కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈయన వెంకటగిరి నుంచి పోటీలో ఉన్నారు. మరి ఈయన గ్రాఫ్ ఏ విధంగా ఉంది? అయితే ఆమెని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఒక్కసారిగా కూడా వెంకటగిరి నియోజకవర్గ టికెట్ను తీసుకొని ఈ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆయన సతీమణి ఇటు రామ్ కుమార్ రెడ్డి తల్లి అయినటువంటి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొంది ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఎంపీ హోదాల్లో ఇతరత్ర హోదాల్లో కూడా ఇటు రాష్ట్ర స్థాయిలోనే కీలక నేతగా కూడా ఇటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నేదురుమల్లి రాజ్యలక్ష్మి సైతం వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఒకేసారి ఇటు రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో కీలక నేతలుగా కూడా నేదురుమల్లి కుటుంబం మారింది. అయితే ఆయన మరణం తర్వాత ఎవరైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారో జనార్దన్ రెడ్డి మరణం తర్వాత కుటుంబం కొంత రాజకీయాలకు కొంత ఇబ్బందికర వాతావరణంలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆయన కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. ఇటు జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, పలు పదవుల్లో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత కొంతకాలానికి వైసీపీలోకి వెళ్ళినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇంతలోనే వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటికి రావడంతో అక్కడి స్థానికంగా ఇన్ఛార్జి పదవికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అవకాశం అయితే కలిగింది. దీంతో ఈసారి అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేయడంతో కొంతమేర ఇటు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా అయితే మారిందని చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం ఒకవైపు టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యేగా వెంకటగిరి నియోజకవర్గంలో 2014లో కూడా పనిచేస్తారు. ఆయన్ని ఎదుర్కొంటూనే ఆయనకి సపోర్ట్గా ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డిని ఇద్దరిని కూడా ఏకంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలో ప్రజా తీర్పు ఎలా ఉందనేది మాత్రం ఒక చర్చగా మారుతుంది. దాదాపు వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు గడిచినటువంటి అనేక దశాబ్దాలుగా కూడా నేదురుమల్లి కుటుంబం అనేది ఒక మార్క్ రాజకీయం అయితే చేస్తుంది. వాస్తవానికి నేదురుమల్లి కుటుంబం గూడూరు నియోజకవర్గం కావడంతో గూడూరు నియోజకవర్గం రిజర్వ్లో ఉండడంతో వీళ్ళంతా కూడా వెంకటగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. కేవలం నేదురుమల్లి కుటుంబం ఒక వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గంకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి పలు నియోజకవర్గాల్లో కీ రోల్ పోషించే పరిస్థితి ఉండేది. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జనార్దన్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుటుంబం కొంత రాజకీయంగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేసి పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తిరుపతి జిల్లాలో తీసుకొని అటు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా కూడా బరిలో నిలిచి వెంకటగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ దశలో
దశలోనే ఈ ఎన్నికల్లో అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులని కావచ్చు, టీడీపీలో అటు వైసీపీలో కూడా సొంత మనుషుల్ని కూడా కొంత వర్గ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎదుర్కొని బరిలో అయితే నిలిచారు. అయితే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, తలరాత ఎలా ఉంది అనేది మాత్రం ప్రస్తుతం ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. జూన్ 4వ తేదీన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపొందుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆమె అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు వేరే నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇప్పుడు వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. మరి ఇంత సీనియర్ ని ఢీకొట్టడం మనకి ఇటు చూసుకున్నట్లయితే రామ్కుమార్ రెడ్డికి సాధ్యం అవుతుందా? తప్పకుండా. ఎందుకంటే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కేవలం రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి నేత అయినప్పటికీ కూడా ఆయన తండ్రి అదేవిధంగా ఆయన తల్లి ఇద్దరు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. ఒక దశలో ఏపీలో కీలక నేతగా దేశంలో రాజకీయాలను నడిపేందుకు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మరీ నెల్లూరు జిల్లాలో పార్టీని పూర్తిగా కూడా బతికించేటటువంటి పరిస్థితి ఉండేది. అటు నేదురుమల్లి కుటుంబం, ఇటు ఆనం కుటుంబం, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలుగా ఉన్నటువంటి అనేక పెద్దారెడ్లందరూ ఉన్నారు. ఆ పెద్దారెడ్లలో ఒకరిగా నేదురుమల్లి కుటుంబం నిలుస్తుంది. అయితే నేదురుమల్లి మరణానంతరం ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో రాజ్యలక్ష్మి మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అయితే కొంత దీనికి సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించి కొన్ని కార్యకలాపాలకి దూరంగా ఉండి బిజినెస్ విషయాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక వెంకటగిరి నియోజకవర్గాన్ని పట్టు బిగించారు. అక్కడ ఉన్నటువంటి నేతలని డి అంటే డి అన్నట్టుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి ఒక దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి బరిలో కూడా నిలిచినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన్ని ఎదుర్కోవడంలో కీరోలు అయితే ప్రస్తుతం ఇటు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోషించారని చెప్పుకోవచ్చు. వెంకటగిరి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలుపొందిన తర్వాత కొంతకాలానికి ఆయన ఆ పార్టీని విభేదించి టీడీపీకి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఇచ్చింది. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి బరిలో నిలిచి ఆనం రామనారాయణ రెడ్డిని ఎప్పటికప్పుడు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. అయితే చివరి దశలో ఒక్కసారిగా ఆనంకి ఇటు ఆత్మకూరు అప్పగించడం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కురుగొండ్ల రామకృష్ణని తెలుగుదేశం పార్టీ వెంకటగిరి అభ్యర్థిగా నిలబెట్టడంతో ఇద్దరిని కూడా ఎదుర్కోవడంలో కొంత రామ్కుమార్ రెడ్డి అయితే ముందడుగైతే వేశారు. కానీ ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి. నియోజకవర్గంలో అయితే ఎలాంటి అల్లర్లు ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు ముగిశాయి. మరి కౌంటింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ రోజు దశ దిశ ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా నేదురుమల్లి కుటుంబం అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో కీరోల్గా ఉండేటటువంటి వాళ్ళు. నెల్లూరు జిల్లాలో కీలక పెద్దారెడ్డిలో ఒక కుటుంబం అయినటువంటి నేదురుమల్లి కుటుంబంలో వచ్చినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఏ విధంగా ముందుకు అడుగులేస్తారు, ఎలా పోతారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆమెని ఓకే మురళీకృష్ణ, హోల్డ్లో ఉండండి. ఇటు గుంటూరు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంగళగిరి లోకేష్ అంటే చంద్రబాబు నాయుడుని చూస్తున్నాం. ఆ వారసత్వాన్ని ఇక్కడ అంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. మరి ఈసారైనా ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారా? ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల తనయులు పోటీ పడుతున్న దానిలో గుంటూరు జిల్లాలో కూడా ఇరువురు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒకటి తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన తనయుడు మనోహర్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం జరిగింది. గతంలో 2 సార్లు తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మరలా 2024లో కూడా తెనాలిలో జనసేన పార్టీ తరపున అంటే కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థులుగా పోటీ ఉండి విజయం సాధిస్తారా లేదనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీలో కీ రోల్ పోషించినటువంటి నాదెండ్ల మనోహర్ తప్పనిసరిగా విజయం సాధించి రానున్న రోజుల్లో రాజకీయాలలో కీలకంగా మారతారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి స్పీకర్గా, 2 సార్లు గెలుపొందిన తర్వాత స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా తెనాలి ఓటర్లు నాదెండ్ల మనోహర్ వైపే మొగ్గు
చూపుతారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల మనోహర్ యొక్క తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఈ ప్రాంతంలో మంచి పేరుండటము, పట్టుండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ కూడా అదే బాటలో పయనించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు విజయం సాధించారు. తర్వాత జనసేనలోకి మారి 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మరలా 2024 ఎన్నికల్లో జనసేన తరపునే పోటీకి సిద్ధం కావడం జరిగింది. ఈసారి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మంచి మెజార్టీ తోటి విజయం సాధిస్తాడంటూ కూడా ఆయన అభిమానులంతా చెబుతున్న పరిస్థితుంది. ఇక మరోమారు చూస్తున్నట్లయితే గనక గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నాగరాల చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా పోటీకి సిద్ధం కావడం జరిగింది. ఈయన గతంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ గత 2019 ఎన్నికల్లో ఓటమి సవరించింది. ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గంలోనే అనేక సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి సర్వీసులో కూడా పాల్గొని ఈ ఎన్నికల్లో మరలా భారీ విజయం సాధించాలనే ధ్యేయంతో అక్కడి నుంచో పోటీకి సిద్ధం కావడం జరిగింది. నారా లోకేష్ అలానే నారా లోకేష్ పైన కొత్త వ్యక్తి అయినటువంటి మరుగుడు లవణ్య అని ఒక మహిళా అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈసారి మంగళగిరి నియోజకవర్గం కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీ యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్ తప్పనిసరిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే గతంలో మాజీ మంత్రిగా పనిచేసినా గానీ అప్పుడు ఆ ఎన్నికల్లో గెలవకుండా కేవలం దొడ్డిదారిన వచ్చారంటూ కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈసారి తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచి తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్లాలని కూడా లోకేష్ కృతనిశ్చయంతో ఇక్కడ వర్కింగ్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాలో చూస్తే గనక మంగళగిరి తెనాలి ఈ రెండు కూడా పక్కపక్క నియోజకవర్గాలు, 2 చోట్ల కూడా ముఖ్యమంత్రి యొక్క తనయులు అంటే నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అలానే నాదెండ్ల భాస్కర్ రావు యొక్క తనయుడు నాదెండ్ల మనోహర్ ఈ ఇరువురు కూడా గెలుపు వైపు ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలింగ్ అయిపోవడం జరిగింది. పోలింగ్ కూడా ఈ ప్రాంతంలో దరిదాపుగా 85 నుంచి 87%, మంగళగిరి 87%, అలానే తెనాలి 85% పోలింగ్ కూడా నమోదు కావడం జరిగింది. ఇవి రెండు కూడా చూసుకున్నట్లయితే కనుక జూన్ 4వ తారీఖున జరుగుతున్నటువంటి ఫలితాలలో ఎటువైపు మొగ్గు చూపుతారు, అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక మంగళగిరిలో నారా లోకేష్ విజయం తథ్యమంటున్నారు. అలానే తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా తప్పనిసరిగా విజయం వ్యక్తం చేస్తారంటూ కూడా ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఓకే, ఒక్కసారి కడప సురేంద్ర దగ్గరికి వెళ్దాం. సురేంద్ర, అంటే ఇటు చూసుకుంటే టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏమాత్రం మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇటు జగన్ ని చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని, ఈయనకి ఎంత మేరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు చాలా గట్టి పోటీ ఇస్తున్నా ఉంటున్నారు ఇటు. ఆమెని పులివెందుల అసెంబ్లీ స్థానంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో దిగారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి మొదటిసారి బీటెక్ రవి పోటీలో దిగారు. ఈయన మాజీ ఎమ్మెల్సీ అంటే కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినటువంటి బీటెక్ రవిని మరోసారి అక్కడ సతీష్ రెడ్డి వైసీపీలో చేరడంతో బీటెక్ రవిని టీడీపీ పార్టీ నుంచి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించారు. ఇప్పుడు ప్రధాన పోటీ ఇటు వైసీపీకి అలాగే టీడీపీకి మధ్యనే జరుగుతోంది. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి మొదటిసారి బరిలో దిగినటువంటి బీటెక్ రవి ఆ గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాంతాలు అంటే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా తనదైన శైలిలో కీలక పాత్ర పోషించడం అలాగే పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక కార్యక్రమాలు చేస్తూ ఈ గత 5 ఏళ్ల పాటు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. అంటే పార్టీలో చేరికల విషయంలో కావచ్చు చాలా క్రియాశీలకమైనటువంటి నేతలు కీలక నేతలందరినీ టీడీపీ పార్టీలో చేర్చుకోవడము అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈసారి బరిలో దిగడంతో ఒక్కసారిగా అక్కడ జగన్మోహన్ రెడ్డికి గట్టి పోటీ అయితే ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి 90,000 మెజారిటీ పైన మెజారిటీ రావడం జరిగింది. మరి ఈసారి మాత్రం దానికి తగ్గట్టుగా అదే స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇటు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కావచ్చు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా మెజారిటీ విషయానికి వస్తే గత ఎన్నికల కంటే ఈసారి తప్పనిసరిగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఒక 40,000 నుంచి 30,000 వరకు మెజారిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రధానంగా ఇటు అభివృద్ధి విషయంలో పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్పెషల్ ఫండింగ్ ప్యాకేజ్ అలాగే పులివెందులలో ఉన్నటువంటి పాడా నిధులు కూడా వెచ్చించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభావము
అలాగే అక్కడ రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావాన్ని బట్టి ఒక 30 నుంచి 40 వేల వరకు మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ విజయానికి మాత్రం ఎటువంటి డోకా లేదనే స్పష్టంగా అర్థమవుతోంది. మరోసారి విజయడంక మోగించడంతో పాటు మాజీ ముఖ్యమంత్రుల తనయులు ఎవరైతే పోటీ చేసి గెలుపొందుతున్నారో హ్యాట్రిక్ తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టే అవకాశం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆమె ఒకసారి అనంతపురం రవిచంద్ర దగ్గరకు వెళ్దాం. రవిచంద్ర, చెప్పండి, ఇటు బాలకృష్ణకి పోటీగా ఒక మహిళ నిలబడుతున్నారు. మరి ఏమాత్రం అంటే లాస్ట్ టైం గెలుచున్నారు బాలకృష్ణ, మరి ఈసారి ఏమన్నా మెజారిటీ అప్పటి మెజారిటీ ఏమైనా కోల్పోయే అవకాశం ఉందా? ఎందుకంటే యామిని, ఇప్పుడు హిందూపురానికి సంబంధించి మనం నందమూరి బాలకృష్ణను ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాదాపు ఇక్కడ 14,000 దాకా మెజార్టీ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మనం పరిశీలించినప్పటికీ రాష్ట్రం అంతా కూడా వైసీపీ గాలి వీచి 151 స్థానాలు వైసీపీకి వచ్చినప్పటికీ హిందూపురం మాత్రం టీడీపీ కోటాలోనే నిలబడిపోయింది. అందులోనూ నందమూరి బాలకృష్ణకి గతంలో వచ్చిన మెజార్టీ కన్నా 3,000 అదనంగా వచ్చింది మెజార్టీ. అంటే ఇక్కడ రాష్ట్రం అంతా వైసీపీ గాలి ఇచ్చినప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ విజయం సాధించడమే కాక తన మెజార్టీ కూడా 3,000 అదనంగా పెరిగింది. అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థి ఇక్కడ మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. మరి ఇప్పుడు బీసీ అభ్యర్థి మహిళా అభ్యర్థిని రంగంలో దించారు. అయితే వ్యూహాలు ఏదైతే అధికార పక్షం వ్యూహం మార్చి ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలనే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నప్పటికీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నియోజకవర్గంగా టీడీపీ ఖాతాలో ఉంది, కంచుకోటగా మారిపోయింది. అయితే ఈసారి మాత్రం గత ఎన్నికల కంటే కూడా ఇంకా మెజార్టీ పెరుగుతుంది అని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే నమ్మకంగా చెప్తున్నాయి, ధీమాగా చెప్తున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా లేదు, ఈసారి ఖచ్చితంగా బీసీ అభ్యర్థి కావడం, మహిళా అభ్యర్థి కావడం, ఖచ్చితంగా బాలకృష్ణ మీద తాము విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎవరి ధీమాలు ఎలా ఉన్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపులో ఖచ్చితంగా ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ ఫలితాల్లో ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తాడు అని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఓట్ల లెక్కింపు వరకు ప్రజా తీర్పు అనేది వెల్లడయ్యేంత వరకు మనం ఆగాల్సిందే యామిని. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం చాలా గట్టిగానే వినిపిస్తోంది. బీసీ ప్లస్ మహిళ మరి ఏం ఎఫెక్ట్ చూపించదంటారా? అంటే ఇక్కడ బీసీ మహిళ అన్నది మీరు చెప్పిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ అంటే బీసీ మహిళ తొలి నుంచి అంటే వైసీపీ క్రియాశీలక రాజకీయాల్లో ఆమె స్థానికంగా లేకపోవడం, ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం మీద తన రాజకీయ వ్యూహంలో భాగంగా మా బీసీ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించారు. ఈమె బీసీ మహిళ అయినప్పటికీ కూడా బెంగళూరులో కూడా ఒక అధ్యాపకురాలుగా కూడా పనిచేస్తున్నారు. మరి ఎన్నికల ముందు తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైపోతుంది, వైసీపీలో గతం నుంచి ఉన్న నాయకులంతా కూడా టికెట్లు ఆశించిన నాయకులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. అది అసంతృప్తి బయటికి బహిర్గతం కాకపోయినప్పటికీ లోపల ఆ విధంగా చాలా మదన పడుతున్నారు. అయితే ఈ మహిళ ఎవరైతే బీసీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు పరిచయం లేకపోవడం, రెండోది సమయం తక్కువగా ఉండడం వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించలేకపోవడం, ప్రజలకు పరిచయం చేసుకోలేకపోవడం, కనీసం వైసీపీ పార్టీ కార్యకర్తలు నేతలు కూడా పూర్తి స్థాయిలో పరిచయం కూడా కాలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నేపథ్యంలో రెండోది పూర్తిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యూహాల మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న వ్యూహాలకు అనుగుణంగానే పనిచేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్థానిక నేతలకు ఏమాత్రం రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీలో మాత్రం అంతర్గతంగా విభేదాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విషయానికి వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించి బలమైన క్యాడర్ ఉంది, రెండోది పటిష్టంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ అన్నది వరుస విజయాలను కొనసాగిస్తోంది. ఇక్కడ ఇంతవరకు ఓటమి అనేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బాలకృష్ణ కలిసి వచ్చే అంశం వద్దకుంటుంది. మరోవైపు నేతలంతా కూడా సమైక్యంగా ఉన్నారు, కార్యకర్తలంతా కూడా పటిష్టంగా పనిచేస్తున్నారు. దీంట్లో ఎలాంటి అసమ్మతులు కానీ అసంతృప్తులు కానీ లేని పరిస్థితి. రెండోది గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఏదైతే మెజార్టీ పెరుగుతూ వస్తుందో ఈ ఎన్నికల్లో కూడా మరింత మెజార్టీ పెరుగుతుంది అన్నది ధీమాగా ఉంది. రెండోది నందమూరి బాలకృష్ణ సతీమణి ఇక్కడ ఉండి పూర్తిగా కూడా మొత్తం ప్రచార బాధ్యతలంతా కూడా ఆమె చూసిన పరిస్థితి. నందమూరి బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తాడు అనేది టీడీపీ శ్రేణులు కానీ నియోజకవర్గ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అక్కడ మహిళా అభ్యర్థి బీసీ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ ఆమెకు కొంత ఈ ఏదైతే క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడము, ఎన్నికల సమయంలోనే రావడం వల్ల ఈ బలహీనతలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి యామిని.
ఓకే శ్రీనివాస్, ఇక రవిచంద్ర ఒక్కసారి మనం నెల్లూరు మురళీకృష్ణ దగ్గరికి వెళ్దాం. మురళీకృష్ణ, ఇటు రామ్ కుమార్ రెడ్డి తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, అటు రాజలక్ష్మి తల్లి మంత్రిగా పనిచేశారు. మరి అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఆయన గెలుపుకు ఎంతవరకు దోహదం చేస్తాయి? యామిని, అయితే నేదురుమల్లి అనేది ఒక పక్క వెంకటగిరిలో ఒక మార్క్ అనేది అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ కార్యాచరణ కార్యక్రమాలు కూడా అనేకం చేపట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటు గూడూరు నియోజకవర్గం కావచ్చు, అటు వెంకటగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. దీంతోపాటు నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాని జనాల్లోకి తీసుకువెళ్తూనే తన కుటుంబానికి సంబంధించినటువంటి అంశాన్ని, తన మార్క్ రాజకీయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రతి గడపని కూడా ఆయన తొక్కారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి కూడా వెళ్లారు. అయితే తన సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పూర్తిగా తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇద్దరు కీలక నేతలు, ఇటు కురుగొండ్ల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే, మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆత్మకూరు బరిలో నిలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, ఇద్దరిని కూడా టైట్గా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఓ దశలో పూర్తిగా కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణులంతా కాపాడుకుంటూ ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి పోస్టులు అటు వెంకటగిరి నియోజకవర్గాన్ని చూసుకుంటూనే తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బాధ్యతలు, వైసీపీ బాధ్యతలు కూడా మోస్తూ ఇటు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ ముందుకెళ్ళినటువంటి రామ్ కుమార్ రెడ్డికి నేదురుమల్లి మార్క్ రాజకీయం వెంకటగిరిలో అయితే చేశారో, అయితే ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు ఉంది, ప్రజా తీర్పు ఏ విధంగా ఉన్నదని మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి. మరి కొద్ది రోజులు అంటే జూన్ 4వ తేదీన మధ్యాహ్నం లోపు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే మురళీకృష్ణ, ఇటు గుంటూరు శ్రీనివాస్ దగ్గరకు ఒకసారి వెళ్దాం. శ్రీనివాస్ చెప్పండి, ఇటు చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి అటు లోకేష్ తండ్రి అండ్ టీడీపీ అధినేత, ఇవన్నీ చూసుకున్నట్లయితే లోకేష్ కి గెలుపొందే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఇక్కడ ఇంకో కాన్స్టిట్యుయెన్సీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తెనాలి నాదెండ్ల భాస్కర్ రావు మాజీ సీఎం. సో మరి ఈయన కుమారుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్. సో మరి ఈయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇద్దరు కూడా కూటమి తరపు నుంచే పోటీలో ఉన్నారు. యామని, మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు చూసినట్లయితే గనక తప్పనిసరిగా విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా రాజధాని ప్రాంతం కావటము, అలానే గతంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా కసిగా మంగళగిరి ప్రాంతంలో పనిచేయటము, అలానే ఐటీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే మంగళగిరిని తన సొంత నియోజకవర్గంగా భావించి నారా లోకేష్ అక్కడ పలు కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గతంలో పాలు పంచుకున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే గనక 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కృతనిశ్చయంతో లోకేష్ ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. లోకేష్ అక్కడనే ఉండి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క కష్టసుఖాల్లో భాగం చేసుకొని ఆ విధంగా ఉంటూ కూడా ముందుకెళ్ళటం జరిగింది. అయితే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన తర్వాత ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ మెజార్టీతో గెలవాలి, మినిమం 25 నుంచి 30,000 మెజార్టీతో గెలవాలి అనే ధ్యేయంతో ముందుకు నడిచినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం తప్పనిసరిగా టీడీపీకి మరో కంచుకోటగా మారే అవకాశం కూడా కనపడుతుంది. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ నిరాకరించడము, అక్కడ ఒక బీసీ మహిళను ప్రయోగించడం జరిగింది. ఈసారి బీసీ మహిళ మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆమె అనుకున్నంత స్థాయిలో ముందుకెళ్లలేదని కూడా చెప్పవచ్చు. తప్పనిసరిగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి లోకేష్ చాలా పరిణితి చెందినటువంటి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లారు, ప్రజల మద్దతు కోరారు, ప్రజల మద్దతు కోసం నిలిచారు, ప్రజల్లో ఉండి సేవ చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఈ 2024 ఎన్నికల్లో లోకేష్ భారీ మెజార్టీతో మంగళగిరిలో విజయం సాధిస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలానే గుంటూరు జిల్లాలో మరో నియోజకవర్గం చూసుకున్నట్లయితే గనక తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాదెండ్ల మనోహర్ కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఒకసారి స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉండటం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరపున పోటీ చేసి 27,000 ఓట్లు మాత్రమే సాధించారు. అక్కడ ఆ టైంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శివకుమార్ మీద ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మరలా 2024లో అక్కడ తెనాలి నియోజకవర్గం నుంచి అన్నాబత్తిన శివకుమారే వైసీపీ తరపున పోటీలో నిలిచారు.
మరలా ఇప్పుడు నాదెండ్ల మనోహరే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ కూడా కూటమి అభ్యర్థిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఉన్న తర్వాత ఈసారి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రమంతా తానే అయ్యి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ అలానే పవన్ కళ్యాణ్ ముందుండి నడపడంలోనూ కూడా చేసినటువంటి కృషి అన్నీ కూడా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాడంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడు జనసేన తరఫున పోటీలో ఉన్నారు. ఈసారి తప్పనిసరిగా జనసేన తరఫున పోటీలో ఉండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతాడు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి తెనాలి 2 నియోజకవర్గాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడ 2 చోట్ల కూడా మాజీ ముఖ్యమంత్రుల తనయులు పోటీలో ఉన్నారు. 2 నియోజకవర్గాల్లో రెట్టించిన ఉత్సాహంతో కూటమి అభ్యర్థులు విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైనా చూస్తే గనక ఎలక్షన్ సమయంలో భారీ ఓటింగ్ నమోదు కావటము, మహిళా ఓటర్లు అత్యధికంగా కూడా పోలింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపుతారు. ఇటు వైసీపీ తరఫున కూడా అన్నాబత్తుని శివకుమార్ రెండోసారి గెలుపుకు రెడీ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే లోకేష్ పైన మరుగుడి లావణ్య చూస్తున్నట్లయితే గనక వాళ్ళ అమ్మ మాజీ ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ మామగారు కూడా మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొత్త వ్యక్తిగా వచ్చినా కానీ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాబట్టి వాళ్ళు కూడా పోటీనిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ అలానే నాదెండ్ల మనోహర్ ఇద్దరు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని గుంటూరు ప్రజానీకం కోరుకుంటున్నారు. అంటే శ్రీనివాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటు వాళ్ళ మావగారు అంటే బాలకృష్ణ పైన బీసీ మహిళ, ఇక్కడ కూడా అంతే బీసీ మహిళని వైసీపీ నిలబెడుతోంది. మరి ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే లాస్ట్ టైం లోకేష్ ఓడిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే గనక గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి బీసీ మహిళకి ఇవ్వటము. బీసీ మహిళ అక్కడ ఆ నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. అలానే బీసీ మహిళకి మరుగుడు లవణ్యకి టికెట్ కేటాయించిన వాడి కుటుంబ నేపథ్యం చూసినట్లయితే గనక తల్లి తరపున కాండ్రు కమల గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అలానే భర్త తరపున మరుగుడు హనుమంతరావు అంటే భర్త మామగారైనటువంటి మరుగుడు హనుమంతరావు గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇరువురు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా అంటే చెరొకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆ నియోజకవర్గంలో మంచి పట్టు కూడా సాధించడం జరిగింది. అలానే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం మహిళలను నిలబెడతాము, బీసీ వర్గాలను సొంతం చేసుకోవడం కోసం బీసీ కార్డు ఉపయోగించడము, ఈ 2 కూడా వైసీపీ పార్టీ వినూత్నంగా ప్రయోగం చేయడం జరిగింది. అంటే ఏ విధంగానైనా నారా లోకేష్ ను ఓడించాలి అనే నిశ్చయంతో పావులు కదపడం జరిగింది. అంటే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇలా జరిగినా గానీ చివరకు నారా లోకేష్ పైన లవణ్యాన్ని నిలబెడటం ద్వారా ఆయన పైన విజయం సాధించాలనే విధంగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారు, ఇక్కడనే ప్రాతినిధ్యం ఉన్నది, ఇక్కడ మహిళను గెలిపించుకోవాలి అంటూ కూడా సొంత నినాదం తీసుకురావడం జరిగింది. అలానే బీసీ కార్డు ఉపయోగించి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి కాబట్టి ఆమెను తప్పనిసరిగా గెలిపించుకోవాలని కూడా వైసీపీ కోరినటువంటి పరిస్థితి. కానీ వైసీపీ టీడీపీ మధ్య జరిగినటువంటి పోరులో 4వ తేదీన ఫలితాలలో ఎవరు పై సాధిస్తారో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇరు పార్టీలు కూడా చాలా సీరియస్ గా ఎన్నికలు నిర్వహించాయని కూడా చెప్పవచ్చు. ఓకే రైట్, సురేంద్ర, శ్రీనివాస్, మురళీకృష్ణ, రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 6 మాజీ సీఎంల తనయులు 6 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇది వారి గెలుపు అవకాశాలపై స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.